రోజుల్లో 2030 2050కి మనం చూస్తే 90 లక్షల బ్యారెల్స్ పర్ డే. దీంట్లో 80% మనకి ఆయిల్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మరి ముఖ్యంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోని ఇరాక్ నుంచి మనం 20% ఆయిల్ని తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఇరాక్ నుంచి 20%, అలాగే ఇరాక్ కాకుండా నెక్స్ట్ ప్రధానంగా మనకు ఎక్కువ ఆయిల్ డిస్ట్రిబ్యూట్ చేసే మరొక దేశం రష్యా ఉండే. దాని నుంచి దాదాపు 80% ఆయిల్, 80%, 70 to 80% ఆయిల్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదంటూ అమెరికా చెప్తుంది. నెక్స్ట్ ఇరాక్ నుంచి 20%, అది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. ఆ 20% ప్రస్తుతానికి బ్లాక్ అయిపోయింది. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా మనం ఆయిల్ తీసుకొస్తుంటాం, అంటే దుబాయ్ నుంచి ఆయిల్ తీసుకొస్తుంటాం. అది కూడా ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అవ్వడంతో అక్కడ నుంచి ఆయిల్ కూడా రావడం కాస్త నిలిచిపోతుంది. సో ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ప్రత్యామ్నాయాలు మనకి నైజీరియా, అమెరికా, అంగోలా ఇలాంటి దేశాలు ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ఆయిల్ మనకి రావడానికి ఒక 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఇండియా దగ్గర 18 రోజులకు సంబంధించిన నిల్వలు మాత్రమే, ఆయిల్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. సో రానున్న రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు ఏమనుకుంటున్నారు? దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇవాళ ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది బయట? సామాన్య ప్రజలు ఏమంటున్నారు? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మొన్న 4 రోజుల క్రితమే చూసుకున్నట్లయితే 3 రోజులు కూడా పెట్రోల్ ఇటు డీజిల్ పైన రేట్లు పెంచడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వము. అప్పుడే ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. 107 ఉన్నటువంటి పెట్రోల్ ఇటు డీజిల్ ధరలు 110కి చేరుకున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మరో 1 రూపీ, అంటే 1 రూపాయి ఇంకా మళ్ళీ పెరిగింది. అంటే ఇప్పుడు 111 రూపాయలకు పెరిగిపోయింది. ఇలా రోజు ఇలా పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ పోతా ఉంటే మాకు నిత్యావసర సరుకుల ధరలు కూడా ఇంకా ఒక్కొక్కటిగా, పప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిత్యావసర సరుకులు మొత్తం కూడా రేట్లు పెంచుతారు. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల మేము బండ్లు బయటికి తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి పెట్రోల్ ధర పెరగడం అనేది చాలా అందరినీ కూడా ఆందోళనకు నెట్టివేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటు గ్యాస్ రేటు కూడా పెరగబోతుంది అనే అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ వద్దే ఉన్నాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమందిని అయితే ఇక్కడ ఉన్నారు. మరి ఏమంటారు, ఏంటి? పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. తమ్ముడు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కదా, ఈ రోజు కూడా పెరిగింది. పెరిగితే ఇలాగే పెరుగుతూ పోతే ఎలా ఉంటుంది? అంటే డీజిల్ రేట్లు పెరిగాయి మళ్ళీ 3 రూపాయలు అట్లా, అందుకని అడుగుతున్నాను. కష్టం అవుతలేదా? కష్టమవుతుంది. మరి అదే అడుగుతున్నాను, మీరు చెప్పట్లేదు. ఇక్కడ కొంతమంది బైక్ల మీద కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపము డైలీ కూడా వాళ్ళ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, బండ్ల పైన కూడా. వీళ్ళనైతే అడిగి తెలుసుకుందాము. మరి ఏం చెప్తారు? ఈ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరగడం పట్ల కూడా వాళ్ళు ఏమంటారు అనే దాని పట్ల చూద్దాం. మరి ఏం చెప్పబోతారో. తమ్ముడు, పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, ఇలాగే రేట్లు పెరుగుతూ పోతే ఎలా ఉంటుంది అంటారు? కష్టమవుతుందా? తెలీదు. ఓకే, తెలీదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎందుకంటే ఈ వీటి మీద ఎట్లాగో పెంచుతారు గవర్నమెంట్ అనే దాని మీద అయితే వీళ్ళు ఉన్నారు. సార్, ఈ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, దీని మీద ఏం తెలుగునాయ? ఓకే, ఇక్కడ కొంతమంది మాత్రము ఉన్నారు, ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. పెట్రోల్ రేట్లు మరి రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. టోటల్గా వారం రోజుల్లోనే 4 రూపాయలు కూడా పెరిగాయి. పెట్రోల్ రేట్లు పెరిగాయి. దీని మీద మీరు ఏమైనా చెప్పండి. ఓకే సరే, ఈ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, దీని మీద ఏమన్నా చెప్పగలరా? ఒక్కరు కూడా ఏమీ స్పందించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పెట్రోల్ రేట్లు పెరిగే దాని పట్ల, ఎందుకంటే తెలుసు మొన్నటి వరకు పెట్రోల్ స్టాకు చాలా వరకు నో స్టాక్ బోర్డులు అన్నీ కూడా చూసాము. అది కూడా నో స్టాక్ ఉండడం పట్ల పెట్రోల్ ఇటు డీజిల్ కూడా భయ్యా మీది జొమాటోనా, స్విగ్గీనా? జొమాటో. ఇక్కడ పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి కదా, దీని మీద ఏం చెప్తారు? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుదా మేడం? మరి ఎందుకు అవ్వదు? మాకు తగ్గితేనే కదా మాకు ఇంకా కిలోమీటర్స్ తగ్గి అమౌంట్ వస్తుంది మాకు.
ఇటు మీకు ఛార్జెస్ కూడా పెంచట్లేదు అని అంటున్నారు, దాని పట్ల కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఇచ్చిదే కిలోమీటర్కి 8 రూపాయలు చెప్పిన అంటే డైలీ ఒక 350 అలా అయిపోతుంది. అయిపోతుంది. ఇటు పెట్రోల్ రేట్లు కూడా పెరగడం వల్ల డైలీ ఒక 300 అవి ఇది ఇప్పుడు 350 అయిపోతుంది. 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. దీంట్లో మీకు ఏమైనా మిగులుబాటు అవుతుందా అసలు? ఇటు పక్క పెట్రోల్ కి ఓ పక్క మీకు ఛార్జెస్ పెరిగింది ఇంకంతే మామూలే కదా, ఇంకా తప్పదు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ మీకు కష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయంటే కొన్ని తగ్గిస్తే మాకు కూడా బెనిఫిట్లు వస్తాయి కదా. చూస్తున్నాం కదా, ఎందుకంటే జొమాటో స్విగ్గీ నడుపుకునే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది పెట్రోల్ ధరలు పెరగడం వల్ల. ఇటు మాకు ఛార్జీలు కూడా పెంచడం లేదు ఛార్జెస్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, మళ్ళీ ఈ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి ఇంకొక 1 రూపీ, దీని మీద ఏం చేస్తాం? కష్టం అవుతుంది అవుతుంది మరి, ఇబ్బంది అవుతుంది. వారం రోజుల్లోనే 4 రూపాయలు పెరిగిపోయింది. కానీ కొంచెం అంటే ఇబ్బంది కొద్దిగా, ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరగబోతున్నాయేమో, పెట్రోల్ ఇవి పెంచారు కదా అని అంటున్నారు. ఇక పరిస్థితి అక్కడ యుద్ధం కూడా జరుగుతుంది కదా మేడం, దాన్ని బట్టి ఇక మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇబ్బంది. ఎట్లా మరి తగ్గిస్తే బాగుంటుందంటే ఏ మేడం, తగ్గకపోవచ్చు నాకు తెలిసి, ఇంకా 20-30 రూపాయలు పెరుగుతాయి. అప్పుడు ఇది బంద్ చేసి ఇంటికాడ కూర్చోవడం. అన్న చెప్పండి అన్న, పెట్రోల్ 4 రూపాయలు పెరిగింది ఇప్పుడు వారం రోజుల్లో పెరిగింది మరి. ఇట్లా ఎందుకంటే మీరు వృత్తిరీత్యా పనులకు వెళ్తా ఉంటారు కదా, మరి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా పెరిగితే ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఉండడమే మరి, ఇంకేం చేయలేము మరి. ఇంత ఎలక్ట్రికల్ బండ్లు కొనుక్కునే అవకాశం అంటే ఇప్పుడు తప్పదేమో అనే విధంగా కూడా తెలుస్తూ ఉంది. అవుతుందంటారా? అవుతుంది. పెట్టి ఎలక్ట్రికల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంకో చాలా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే పెట్రోల్ ధరలు పెరిగాయి కాబట్టి, డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా బండ్లు నడుపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇవి ఇక్కడ ఆటో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు డైలీ సర్వీస్ కదా వీళ్ళది. పాపం వీళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి కూడా అడుగుదాము, వీళ్ళ కార్యాచరణ కూడా. అన్న, డీజిల్ ధర పెరిగింది కదా, ఎలా ఉంది ఇప్పుడు? కష్టం అవుతుంది? కష్టంగానే అవుతుంది. కష్టంగానే అవుతుంది. 4 రూపాయలు పెరిగింది. ముందు పెరిగితే ఎలా ఉండబోతుందంట? ముందు తక్కువ అమ్మంగా పెరిగొట్టారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ క్యాన్లు వేసుకునే వాళ్ళు, వీళ్ళు డైలీ కూడా వాళ్ళు అంటే వాళ్ళ వృత్తిరీత్యా కూడా వాళ్ళు రోజు పట్టించుకోక తప్పదు డీజిల్ అనేది కూడా. మీరు ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగాయి కదా భయ్యా, ఎట్లా ఉంది? నాకు తెలియదా. ఓకే, చూస్తున్నాం కదా, ఎందుకంటే డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల బండ్లు బయటికి తీయలేము. ఇంకా మేము ఇంట్లో పెట్టుకొని కూర్చోవాల్సిందే, లేదంటే ఎలక్ట్రికల్ బండ్లు కొనుక్కోవాల్సిందే, ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కొని నడుపుకోవాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న క్షణాలు అయితే చూస్తున్నాము. ఇక్కడికి ఇంకా కొంతమంది వచ్చారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారం రోజుల్లోనే 4 రూపాయలు